శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క శుభాశుభాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజున్నటువంటి గ్రహ గమనాలను గమనిద్దాం. ఈ రోజున్నటువంటి గ్రహగతులను కనుక మనం గమనించినట్లయితే మేషంలో రవి బుధులు, వృషభంలో కుజుడు, సింహంలో రాహువు, కన్యలో గురుడు, అదే ప్రకారంగా వృశ్చికంలో చంద్రుడు, ధనస్సులో శని, కుంభంలో కేతువు, మీనంలో శుక్రుడు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే గ్రహస్థితి అధికంగా సూచిస్తోంది. విపరీతమైనటువంటి కోపాన్ని, ఆవేశాన్ని కలిగి ఉంటారు. ఆశ్చర్యజనకంగా ఈ ఆవేశం, కోపమే మీ పాలిట వరంగా మారేటువంటి స్థితి కనబడుతున్నది. మంచి దూకుడుతనాన్ని కనబరుస్తారు. అనుకున్న సమయానికన్నా కూడా పనులు కొంత ముందుగానే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే చంద్రగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం, తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బుధుడు జన్మంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత చికాగ్గా పరాగ్గానే కాలమంతా కూడా గడిచేటువంటి స్థితి కనబడుతున్నది. మానసిక ప్రశాంతత మీకు అంది వచ్చేటువంటి స్థితి గోచరించట్లేదు. ఆర్థిక విషయాలు కొంత మందగమనంలో ఉంటాయి. మీరు అనుకున్నంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయి వాటిని కూడా మీరు అనుకున్న స్థాయిలో ఆర్థిక బలాన్ని పొంది చేసేటువంటి పరిస్థితి మాత్రం కనబడట్లేదు. కనుక ఈ విషయాల్లో మాత్రం మేషరాశి వారు ఈ వారం తగు జాగ్రత్తగా ఉండటం అవసరం అని చెప్పని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వైషమ్యాలు మూడో వ్యక్తి ప్రమేయం వలన మరింత పెరగడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఏమైనా సందర్భంలో మీకు ఆ ఇబ్బందులు కలిగినట్లయితే కనుక భార్యాభర్తలు ఇరువురు కూర్చొని చర్చించుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడో వ్యక్తికి తావివ్వకుండా ఉండడానికి ప్రయత్నాలు సాగించండి. తద్వారా శుభం కలుగుతుంది. నూతనమైనటువంటి స్నేహాలు చిగురిస్తాయి. పాత స్నేహితులతోటి వివాదాలు, విభేదాలు చోటు చేసుకుంటాయి. కార్యాలయంలో మీ పరపతిని, మీ స్థాయిని తగ్గించడానికి గాను సాగేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వీటికి బలం పెరిగేటువంటి స్థితి కనబడుతున్నది. శత్రుబలం అధికంగా ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా, నైపుణ్యంతో, లౌక్యంతో వ్యవహరించండి. అంతేగాని నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అందరూ కూడా తెలిసిన వారు ఉన్నారు, నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కనుక నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో దీనికి తగు దూరంగా ఉండడానికి కనుక ప్రయత్నాలు సాగించినట్లయితే మేషరాశి వారికి అన్ని విధాలా కూడా ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేగాక మేషరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. వారం అంతా సాధారణంగా గడుస్తుంది. పెద్దగా చెప్పుకోదగినటువంటి మార్పులు, చేర్పులు ఏవి కూడా ఈ వారం వృషభ రాశి వారికి గోచరించట్లేదని చెప్పుకోవాలి. జరిగిపోయినటువంటి సంఘటనలు, పాత సంఘటనలు, మీకు ఇబ్బంది కలిగినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే గుర్తు చేసుకుంటారు. అందరూ బాగున్నారు, నా పరిస్థితే ఇలా అయిపోయింది అనుకుంటారు. ఎంతసేపు మా తండ్రి ఇలా ఉన్నారు, మా తాతగారు ఇలా ఉన్నారు, మా వంశం ఇటువంటిది, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గతించినటువంటి కాలంలోనే మీరు జీవనాన్ని సాగిస్తారు తప్ప వర్తమానాన్ని గుర్తించడం, వర్తమానానికి తగినట్టుగా చర్యలు సాగించడం అనేది మాత్రం చేసేటువంటి స్థితి గోచరించట్లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కొన్ని విలువైనటువంటి వస్తువులు కానీ సమయానికి కనబడినటువంటి కారణం చేత మీరు కొంత ఖేదపడేటువంటి స్థితి కనబడుతున్నది. అయితే ఇవి సమయానికి కనబడవు కానీ ఎక్కడికి మాత్రం పోవు. మళ్ళీ వెతికితే తప్పకుండా మీకు మళ్ళీ వెంటనే కనబడేటువంటి స్థితి గోచరిస్తున్నది. అదే ప్రకారంగా మీరు ధరించేటువంటి వస్త్రాలు కానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉండేటువంటి వ్యాలెట్ కానివ్వండి, ఇలాంటి విషయాలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రాల మీద ఏమైనా చిందడమో లేకపోతే ఏమైనా పడడమో జరిగి మళ్ళీ తిరిగి ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఎప్పటికప్పుడు ఇటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతానానికి సంబంధించిన అంశాలను కూడా చాలా చక్కగా ఉన్నాయి. వారి యొక్క పురోవృద్ధి మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ముఖ్యంగా జ్యేష్ఠ సంతాన విషయంలో గత కొద్ది కాలంగా ఉన్నటువంటి దిగులు, బెంగ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దూరం అయిపోయేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే ఎవరైతే బెట్టింగ్లు కానీ లేకపోతే ఈ యొక్క షేర్లకు సంబంధించినటువంటి వాటిలో కానీ కాలక్షేపం చేసేటువంటి వారు ఉన్నారో లేకపోతే ధనాన్ని రాబట్టుకోవాలనుకునేటువంటి వారు ఉన్నారో వీరు కూడా ఈ వారం తగు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం ప్రతిరోజు కూడా చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సును పొందగలుగుతారు.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే గ్రహస్థితి అధికంగా సూచిస్తోంది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో సంచరిస్తున్నప్పటికి కూడా తగినంత బలాన్ని కలిగి ఉండకపోవడం, అలానే అర్ధాష్టమంలో మనకి గురుడు యొక్క సంచారం ఉండటం, ఇటువంటివన్నీ కూడా మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులనే కనబరుస్తున్నాయని చెప్పుకోవాలి. శని దృష్టి ఈ రాశికి ఉన్నది కనుక ఇది కొంతవరకు లాభించేటువంటి అంశం. అలానే ఈ లగ్నానికి యోగకారకమైనటువంటి శుక్రుడు కూడా ఉచ్చలో ప్రయాణించడం కూడా మీకు లాభించేటువంటి అంశం. ఎవరికైతే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయని భావిస్తున్నారో వారు ఈ వారం కొంత ప్రయత్నాలు సాగించినట్లయితే ఒక అడుగు ముందుకు పడడానికి గాను అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా మీకు శుభావంగా పరిణమించేటువంటి స్థితి గోచరిస్తున్నది. వాహనం కొనుగోలు చేసుకోవడానికి గాను లేకపోతే గృహాన్ని కొనుగోలు చేసుకోవడానికి గాను మీరు ఆశిస్తున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో కీలకమైనటువంటివి వాటిలో అడుగు ముందుకు పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే లోన్లు పూర్తిగా మీ చేతికి మీరు ఆశించిన విధంగా లభించవు, కానీ ఒక అడుగు ముందుకు పడడానికి మాత్రం అవకాశాలు కనబడుతున్నాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి స్థితి పదే పదే కలగడం మాత్రం కొంత బాధ కలిగిస్తుంది. బయట ఉండేటువంటి అంశాల కన్నా కూడా ఇంట్లో ఉండేటువంటి తగాదాలు, వివాదాలు, బంధువర్గంతో వచ్చేటువంటి వైషమ్యాలు ఇవన్నీ కూడా మీకు పెద్ద సమస్యగా పరిణమించేటువంటి స్థితి గోచరిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాగా ఉండేటువంటి అంశాలు మాత్రమే కనుక వీటిని పెద్దగా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మానసిక ప్రశాంతతను పొందడానికి గాను మీరు సాగించేటువంటి విహారయాత్రలు కావచ్చు, విందు వినోదాది కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే దేవాలయానికి వెళ్ళి చేసేటువంటి దర్శనాదులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలప్రదమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను చక్కగా అందుకోగలుగుతారు. మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఈ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు కొంత శత్రుక్షేత్రంలో సంచారం సాగిస్తున్నప్పటికీ కూడా ద్వితీయాధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద దృష్టిని సారిస్తారు. నాకు ఈ పని చేస్తే ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఇలా ప్రతిదాన్ని కూడా బ్యారేజ్ వేసుకొని ఒక క్యాలిక్యులేటెడ్ మార్గంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి స్థితి కనబడుతున్నది. దీనివలన మీరు సక్సెస్ అవుతారు. ఒత్తిడిని, టెన్షన్స్ని ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టరు. మనం కష్టపడాలి, కష్టపడింది ఏ ఫలితం రాదు అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళి ప్రతి విజయాన్ని కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఎవరైతే నిరుద్యోగులైనటువంటి వారు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఈ వారం లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే ఆదాయ మార్గాలు కూడా మెరుగ్గా ఉంటాయి. లేకపోతే స్థిరాస్తి పాస్తులను కొనుగోలు చేసుకోవడానికి గాను ఏర్పడుతున్నటువంటి అవరోధాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి స్థితి కనబడుతున్నది. కోర్టు కేసులు కొంత వాయిదా దూరంలోనే ఉంటాయని చెప్పుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా పరిణమించేటువంటి స్థితి కనబడుతున్నది. లోకం ఇలానే ఉంటుంది, మనం ఎవరిని నమ్ముకోకూడదు, స్వార్థంగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, పక్కవారికి మనం కూడా మన పని అనుకోని కనుక మనం చేసినట్లయితే మనకు కలిగేటువంటి లాభం ఏమీ లేదు, మంచితనానికి రోజులు కావు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు ఈ వారంలో మీకు చోటు చేసుకుంటాయని చెప్పాలి. ఇటువంటి అంశాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త పాటించడం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎంతైనా సరే అవసరం. కర్కాటక రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణాలు చేయడం, రోజు నవగ్రహ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే శుభం కలుగుతుంది. అలానే ఈ రాశిలో ఉండేటువంటి ప్రతి వారు కూడా రోజు శివకవచాన్ని కనుక పారాయణ చేస్తూ ఉన్నట్లయితే మేలు కలుగుతుంది. ప్రయాణాలు సాగించేటప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటిప్పుడు తగు జాగ్రత్తగా ఉండటం మాత్రం చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీకున్నటువంటి సహనాన్ని, ఓర్పును పరీక్షించే విధంగా సంఘటనలు చోటు చేసుకుంటాయి. గిల్లి గిచ్చి ఏడిపించి వారే జోలబాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఎదురవుతారు. అంటే వారే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తారు, వారే మళ్ళీ మిమ్మల్ని ఇలా ఉండకండి, ఇలా ఉండండి, ఇలా ఉంటే బాగుంటుందని మళ్ళీ మీకు తిరిగి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారితో వచ్చేటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి గోచరిస్తున్నది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కానీ లేకపోతే కనుక మీరు ఆశించినటువంటి హైక్ కానీ మీరు పొందడానికి కూడా అవకాశాలు చక్కగా కనబడుతున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలలో ఉండేటువంటి వారితో కలిసి మీరు ఏమైనా వ్యాపారాలు చేయాలనుకున్నట్లయితే దానికి ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుంది. ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాల మీద దృష్టిని సారించడానికి, అలానే ఏవైతే కోర్టు కేసుల్లోనూ లేకపోతే తగాదాల్లోనూ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి మీద దృష్టిని సారించడానికి, అన్నదమ్ముల మధ్యలో వస్తున్న
ఉన్నటువంటి కొట్లాట్లు సమసిపోయే విధంగా చర్చాగోష్ఠులను జరుపుకోవడానికి ఈ వారం సింహరాశి వారికి చాలా చక్కగా ఉన్నదని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం అవసరమవుతున్నాయి. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి. తలనొప్పి, బీపీ వంటివి లేదా కాళ్ళు పీకేటువంటి అలవాట్లు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత హెచ్చేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తున్నది కనుక ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు ఇటువంటి అంశాల మీద మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లికి సంబంధించిన అంశాలన్నీ కూడా పెళ్లి చూపుల వరకే పరిమితం అవుతాయి. ఏ విషయంలోనూ కూడా ఒక క్లారిటీ, ఒక నిర్ణయం శుభకార్యాలకు సంబంధించినంత వరకు వచ్చేటువంటి స్థితి గోచరించట్లేదని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు తగు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి స్థితి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, ఆరోగ్యపరంగా గోచరిస్తుంది కనుక అవసరం అవుతున్నాయి. అలానే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా మెడిసిన్ సీట్ కోసం ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారందరూ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గోచరిస్తున్నది. మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి కానీ సింహరాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి దాని తర్వాత మీ దినచర్యను కనుక ప్రారంభం చేసినట్లయితే అన్ని విధాలా శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం తొలగిపోయినప్పటికీ కూడా మీరు అనుకున్నంత వేగంగా పనులు ముందుకు కదిలేటువంటి స్థితి గోచరించట్లేదు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మరింతగా బలపడవలసినటువంటి అవసరం గోచరిస్తున్నది. మీరు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ, ఎదుటి వారి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారికి సలహాలు ఇస్తున్నప్పటికీ, వృత్తి ఉద్యోగాల పరంగా మీరు సంస్థ కోసమే అంకిత భావంతో మీ యొక్క ప్రయత్నాలను కూడా సాగిస్తున్నప్పటికీ, కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇవి ఏవి ఎదుటివారి యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా ఉండేటువంటి స్థితి కనబడట్లేదు. నువ్వు ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తారే తప్ప మీరు అలా చేయటం వల్ల వాళ్ళకి కలిగినటువంటి లాభం ఏమిటి అనేది ఎదుటివారు గుర్తించేటువంటి స్థితి కనబడట్లా. ఎందుకు నా స్థితి ఇలా ఉంది, నిన్న మొన్నటిదాకా చాలా బాగున్నాను కదా, ఈ మధ్య కాలంలోనే నాకు ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పని పదే పదే మీ నైరాశ్య భావం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక ఇటువంటి అంశాల విషయంలో మాత్రం కన్యారాశి వారు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం గోచరిస్తున్నది. ఏవైతే వివాహానికి ఆటంకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఇన్నాళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి శుభ సమాచారాలు అందుకోగలుగుతారు. వివాహ శుభకార్యాలను కూడా చక్కగా సంపూర్ణంగా, పరిపూర్ణంగా మీ మనసుకు తృప్తి కలిగించే విధంగా పూర్తయ్యేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఉద్యోగపరంగా వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మీ మనసుకి అసంతృప్తి కలిగించినా ఇవి రాబోయేటువంటి కాలంలో మాత్రం శుభావహంగా ప్రణమించేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరింత అధికమైనటువంటి శ్రద్ధను కనబరచాలి. మీరు కోరుకున్నటువంటి కోరికలు, మీరు రీచ్ అవ్వాలనుకునేటువంటి గోల్స్ని రీచ్ అవ్వడానికి కొంత అసౌకర్యం కలిగేటువంటి స్థితి కనబడుతున్నది. ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతిరోజు కూడా మేడి చెట్టు దగ్గర ఆవు నేతితోటి దీపారాధన చేయటం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు శుభరాశి కార్యక్రమంలో శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునః స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో ఇప్పుడు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే గ్రహస్థితి అధికంగా సూచిస్తోంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్కారకుడైన కుజుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. మీరు మంచి చెప్పినా కానీ ఎదుటివారు దాన్ని చెడుగా స్వీకరించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విపరీతమైనటువంటి ధన వ్యయం అవుతుంది. అవసరమైన చోట కన్నా కూడా అనవసరమైన చోట వృధా అయినటువంటి ఖర్చులను మీరు ఎదుర్కొనవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. శుభవార్త శ్రవణం చేస్తారు. అంతేగాక శుభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతా శుభప్రదంగానే ఉంటుంది. కానీ మీ కోపం, మీ ఆవేశం, మీ మాట తీరు, అనవసరంగా అవుతున్నటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా శృతి మించి కొంత రాగా అనపడేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల మాటలు ఎక్కువగా వినండి. అన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను అనేటువంటి మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి ధోరణి ఏదైతుందో దీనికి స్వస్తి పలికేటువంటి ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత మందగమనంలో ఉంటారు. ప్రతి పనిని కూడా మీరుగా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఒక తెలియనటువంటి బద్ధకం మిమ్మల్ని ఆవేశిస్తుంది. బాడీలో ఒక అనీజీనెస్ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రావడానికి గాను అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, ఇండైషన్స్ కావచ్చు, గ్యాస్ కంప్లైంట్స్ కావచ్చు, ఇటువంటివి మిమ్మల్ని కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది. నిద్రాహారాల సమయానికి అందుబాటులో ఉండేటువంటి స్థితి కనబడట్లేదు. ఇట్లాంటి వాటి వల్ల కొంత అస్తవ్యస్తంగా, అయోమయంగా, గజిబిజిగా, గందరగోళంగా ఈ వారం అంతా కూడా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
ప్రయాణాలు వృధా అయినటువంటివి, చేయక తప్పదు, చేయడం వల్ల మనకి పెద్దగా లాభం రాదు. ఇటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఈ తులారాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులు, కళారంగాల్లో ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటి అవకాశాలు ఏమైనా లభించడానికి కూడా చాలా చక్కటి గ్రహస్థితి గోచరిస్తున్నది కనుక తులారాశి వారు ఈ దిశగా ప్రయాణాలు చేయడం మాత్రం మంచిది. మీకు చికాగ్గా ఉంటే ఎదుటివారితో మాట్లాడడం మానేయండి, కానీ అదే పనిగా ఎదుటివారిని విసుక్కోవడం మాత్రం చేయకండి. ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజుకి 8 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలమైనటువంటి మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, పంచమంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత, అలానే ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో మనం చక్కటి ఉద్యోగాలు చేయాలి అనుకునేటువంటి వారందరికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అలానే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ పిఆర్ లాంటివి లభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తలనొప్పి వంటివి మాత్రం ఎక్కువగా బాధిస్తాయి. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది కనుక పనులు మీరు అనుకున్నంత వేగంగా నడవు, కొంత నిదానంగా నడుస్తాయి. పనుల్లో నిదానం ఉందే తప్ప ఎక్కడ నష్టం వాటిల్లించేటువంటి స్థితి మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరించట్లేదు. మంచి మానసిక ప్రశాంతతను, సంతోషాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి దాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. నిరుత్సాహాన్ని ఎంత మాత్రం కూడా మీ దరిచేరనివ్వరు కనుక వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది, దివ్యంగా ఉంది. లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతోంది. చక్కగా ఆహ్వానించండి. వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోండి. ఎంత మాత్రం కూడా బద్ధకాన్ని దరిచేరనివ్వకండి. మీ పని మీరు వాయిదా వేసుకోకండి. పక్క వారి గురించి ఆలోచించకండి. మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ అమ్మ, మీ నాన్న ఈ స్వార్థాన్ని కలిగి ఉండండి. ఇలా కనుక ఉన్నట్లయితే కనుక ఈ వారం మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. వృత్తి కన్నా ప్రవృత్తి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఆ ప్రవృత్తి మీద దృష్టిని సారించి ఇందులో కూడా చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. సాంకేతిక రంగాల్లో ఉండేటువంటి వారి యొక్క పరిజ్ఞానం గుర్తింపుకు నోచుకుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు, కళాకారులకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా వైద్య వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈ వారం చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ వృశ్చిక రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తుండండి. ఉదయిస్తున్నటువంటి సూర్యభగవాన్ చక్కగా 12 సార్లు నమస్కారం చేయండి. ఇలా కనుక ప్రతిరోజు చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు దశమంలో సంచరించడం, ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమంలో సంచారం చేయడం, అదే ప్రకారంగా శుక్రుడు చతుర్థంలో ఉండటం అనేవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వైద్యుడిని సంప్రదించక తప్పనటువంటి స్థితి ఈ వారం గోచరిస్తోంది కనుక ఈ సూచన చేయడం మాత్రం జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకునడానికి గాను ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి నమస్కారం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. దీనివల్ల కొంత మేలు కలుగుతుంది. మీ పని మీరు చేసుకుపోతూ ఉన్నప్పటికీ కూడా మీ పనిలో జోక్యం చేసుకొని ఇలా చేస్తే బాగుంటుందని ఉచిత సలహాలు ఇచ్చి మీ పనిని చెడగొట్టేటువంటి వారు మీ పక్కన ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలు కూడా మనసుకు తీసుకోకండి. ఎవరితో కూడా వాదాలకు పోకండి. ఎవరు ఏమన్నప్పటికీ చక్కగా కొట్టండి, హాయిగా వినండి. ఒక కథ చెప్తున్నప్పుడు పిల్లలు ఎలా వింటారో అలా ఎదుటివారి మాట వినండి. మీకు తోచిన ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అలానే వివాహాది శుభకార్యాలు కొంత ముడిపడేటువంటి స్థితి గోచరించట్లేదు. వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణాలు చేసి దాని తర్వాత మీ చర్య కనుక ప్రారంభం చేసుకున్నట్లయితే ఇలా డ్రైవింగ్లో వచ్చేటువంటి వాహన ప్రమాదాలు ఏవైతున్నాయో వీటన్నిటిలోంచి కూడా మీరు బయటపడడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఈ ధనుస్సు రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకుంటానికి కానీ చేసేటువంటి ప్రయత్నాల కన్నా కూడా ఉన్న చోట ఉద్యోగం చేసుకోవడానికి లేదా పక్క ఊళ్ళో ఉద్యోగం చేసుకోవడానికి కానీ పెట్టిన ట్రాన్స్ఫర్లు ఇట్లాంటి వాటి మీద కనుక దృష్టిని సారించినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారని చెప్పుకోవాలి. ఈ ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ వారం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లా మానసిక ప్రశాంతత విషయంలో ఎక్కడ ఆర్థికంగా మీకు వచ్చేటువంటి లోటుపాట్లు లేవు, కొత్తగా వచ్చే ధనం లేదు, కొత్తగా పోయేటువంటి ఖర్చులు లేవు. అందుకని మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మానసిక ప్రశాంతతను కలిగి ఉండటానికి కాను ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి, నిదానంగా ఉండండి. చెవికి నోటికి ఉన్న కనెక్షన్ని పూర్తిగా తీసివేసేయండి. ఎక్కడ విన్నటువంటి మాటలు అక్కడే వదిలివేసేయండి. అక్కడ విన్న మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ విన్న మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, ఇట్లాంటి వాటి వల్ల మీరు నష్టపోయేటువంటి స్థితి కనబడుతున్నది. మీ నోటికి తాళం వేయండి. అయినంత వరకు మౌనాన్ని కలిగి ఉండండి, సహనాన్ని కలిగి ఉండండి. అష్టమంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావ కారణం చేత విపరీతమైనటువంటి మానసిక అలజడిని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల్లో మీరు సాగించాలనుకునేటువంటి వ్యాపారాలు కానీ, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు చేయాలనుకునేటువంటి ఉద్యోగాలు కానీ, ఇవి ఏవి కూడా లాభించేటువంటి స్థితి ఈ వారం గోచరించట్లేదని చెప్పుకోవాలి. భాగ్యంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావ కారణం చేత తండ్రి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ వారం కనబడుతున్నది. గౌరవ మర్యాదలకు ఎక్కడ లోటుపాట్లు ఉండవు. ఆత్మన్యూన్యతాభావం మాత్రం చోటు చేసుకుంటుంది. అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు, అందరిలాగా నేను ఉండలేకపోతున్నాను, అందరూ సంపాదించినంతగా నేను సంపాదించలేకపోతున్నానంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు తప్ప ఎదుటివారు మాత్రం మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. అందులోనూ మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంటాయి. కనుక వాస్తవాలను గుర్తించండి. ఎదుటివారు చెప్పేటువంటి అంశాలను ఎంత మాత్రం కూడా పరిగణలోకి తీసుకోకండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవడం అవసరం. ఇవన్నీ కూడా సహజంగా జీవితంలో వచ్చేటువంటి గొప్పగా వచ్చేటువంటి కష్టాలు ఏం కావు. ఎప్పుడు మీకు వచ్చేటువంటి చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నాయి. కనుక వీటిని భూతద్దంలో చూసి భయపడడం కానీ, భ్రాంతి చెందడం కానీ ఎంత మాత్రం కూడా చేయకండి. ప్రతిదాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకోండి. మీకు ఎంతసేపు ఒకరి యొక్క సహాయం అవసరం అవుతుంది. మీరు చాలా గొప్పవారు, మీరు ఈ పని చేయగలుగుతారు, మీకు ఏ ఇబ్బందులు లేవు అని ఇట్లా ఎదుటివారు కనుక చెప్తూ ఉంటే మీరు హనుమంతుడిలాగా హాయిగా సముద్రాన్ని సరే దాటేసి ఆ పనులన్నీ కూడా మాత్రం పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పొదుపు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అంచనాలు కొంచెం అస్తవ్యస్తంగా అటు ఇటుగా సాగడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక అంశాల్లో ఎటువంటి దోషాలను కూడా తొలగించుకోవడానికి గాను ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలానే సమీపంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీరు పోసి రోజు కూడా ఆవరణతో దీపారాధన చేస్తూ ఉండండి. అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశికి చతుర్థంలో కుజగ్రహ సంచారం ఉన్నప్పటికీ, అష్టమంలో గురుగ్రహ సంచారం సాగుతున్నప్పటికీ ద్వితీయమందు ఉన్నటువంటి శుక్రుడు మిమ్మల్ని పరిపూర్ణంగా రక్షించేటువంటి స్థితే గోచరిస్తున్నది. మీకుగా మీరు కొన్ని అంచనాలకు వస్తారు. నా పరిస్థితి ఇంతే, ఆర్థికంగా నా పరిస్థితి ఇంకొంతకాలం పాటు అనుకూలించేటువంటి స్థితి కనబడట్లేదు కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి విషయాన్ని కూడా అంచనా వేసుకుంటారు. క్లిష్టంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా గుర్తిస్తారు, ప్రయత్నాలు సాగిస్తారు. అయ్యిందా అయ్యింది, కాలేదా వదిలేస్తారు. అంటే కొండకు వెంట్రుక వేస్తారు. వచ్చిందా కొండ వస్తుంది, పోయిందా వెంట్రుక పోతుంది. ఇలా ప్రతి విషయాన్ని కొంత తేలిగ్గా తీసుకుంటారు. దీనివల్ల మీకు మంచి యోగాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తున్నది. చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావ కారణం చేత స్థలాలు కానీ, గృహాలు కానీ, స్థిరాస్తులు ఏవైనప్పటికీ కూడా కొనుగోలు చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా వాటిని కూడా అనుశీలన చేయండి, పరిశీలన చేయండి. డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎదుటివారు మంచివారా కాదా, లిటిగేషన్లో ఉన్నటువంటి వాటిని మనకి నమ్ముతున్నారా, లేకపోతే అధికమైనటువంటి ధరలకు మనం అనుకుంటున్నామా, మనం ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఏదైతే ఉందో, భయాన్ని ఏదైతే ఉందో, ఇది నష్టపోయేటువంటి స్థితి గోచరిస్తున్నదా, ఇటువంటి అంశాలన్నీ కూడా 1-4 సార్లు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కొంత పాడవడానికి గాను, లేకపోతే ఏసీ లాంటి ఉపకరణాలు ఏవైతున్నాయి ఇవి మనల్ని కొంత ఇబ్బంది పడడానికి గాను అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతేగాక సమయానుకూలంగా మీరు ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మీరు ఊహించినటువంటి ఆటంకాలు పదే ఎదురవటం వలన హాయిగా భోంచేస్తున్నప్పుడు ఆ ముద్దలో వచ్చేటువంటి రాళ్ళు పంట కింద ఎలా అయితే నలుగుతాయో అలా మిమ్మల్ని అవస్థ పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతోంది. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. నవగ్రహాల్లో ఉండేటువంటి కుజుడి దగ్గర ప్రతిరోజు కూడా వెళ్ళి ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేయండి. లేక మీకు దీనికి ఎక్కడ కూడా సౌకర్యం లేనట్లయితే కనుక ఇంట్లోనే ఉంటూ రోజుకు 8 సార్లకి తక్కువ కాకుండా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. పసుపుని పాలతో తడిపి తిలకంగా ధరించండి. తద్వారా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు అనుకున్నటువంటి పనుల్లో 1-4గా విఘ్నాలు వచ్చినప్పటికి కూడా అంతిమ విజయాన్ని మాత్రం మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు చాలా చక్కగా ఉంది, దివ్యంగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయని కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న చోట సీట్లన్నీ కూడా లభించేటువంటి స్థితి కనబడుతున్నది. హోమియోపతిని అభ్యసిస్తున్నటువంటి విద్యారంగంలో ఉండేటువంటి వారు కానీ,
టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు కానీ, లేకపోతే నామినేటెడ్ పదవుల కోసం కానీ ప్రయత్నాలు సాగించేటువంటి వారికి గాను ఈ వారం చాలా చక్కగా దివ్యంగా ఉందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారికి మాత్రం అంతగా కలిసి వచ్చేటువంటి వారంగా ఈ వారం మీనరాశి వారికి లేదు. మీరు చేసేటువంటి ఉద్యోగం మీకు నచ్చకపోవటమో, అక్కడ ఉన్నటువంటి అధికారులను తిట్టడమో, లేకపోతే ఉద్యోగంలో మార్పు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు రావటమో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ యథాతథమైనటువంటి స్థితిని కొనసాగించండి, ఉద్యోగాన్ని మానకండి. ఇంకో ఉద్యోగం చూసుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ అక్కడ కూడా ఇదే స్థితి కొనసాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఏదైతే మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి ఉందో ఆ స్థిరాస్తికి సంబంధించినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడానికి సంబంధించి మీరు అధికంగా శ్రమించవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. వార ప్రారంభం కన్నా వారాంతంలో ఎక్కువగా మీరు ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతున్నది. మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. బంధువుల్లో ఉండేటువంటి ఒక సభ్యుడు మీకు చేసినటువంటి సహాయం వలన మీకున్నటువంటి ఇబ్బందులన్నింటిలోంచి కూడా ఈ వారం మీరు బయటపడడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి స్నేహాలు కూడా చిగురిస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వారి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా సమీపంలో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా శని విగ్రహం తడిసేంత నువ్వులను పోసి బెల్లం నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి దాని తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ తిరిగి శుభరాశి కార్యక్రమంలో కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.